శివశక్తుల ఐక్య రూపమై శ్రీ భువనేశ్వరి మంత్రమైన హ్రీంకారమును గురించి వివరించి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిశతీ నామార్థములు 28వ భాగము. హ్రీంకార రూప పంచదశి మంత్రము జగన్మాత యొక్క నిర్గుణ స్వరూపమని, ఆ మంత్రములో ఉన్న 15 బీజాక్షరములు వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అని 3 కూటములుగా ఉన్నాయని, వాగ్భవ కూటము పరమేశ్వరి యొక్క శిరఃపర్యంతము కంఠప్రదేశమును, కామరాజకూటము కంఠప్రదేశము నుండి కటి ప్రదేశమును, శక్తికూటము కటి ప్రదేశము నుండి పాదములను సంకేతిస్తాయని కూడా మనము ఇదివరకే తెలుసుకుని ఉన్నాము. పంచదశి మంత్రమును కేవలము గురుముఖతః మాత్రమే ఉపదేశమును స్వీకరించి ఉపాసించాలని కూడా తెలుసుకున్నాము. అయితే లలితాత్రిశతీ స్తోత్రము ఆ 15 అక్షరములలో ఒక్కొక్క అక్షరమునకు 20 నామములు చొప్పున మొత్తము 300 నామములు కలిగి ఉన్నాయని తెలుసుకుని ఉండుటచే ఆ అక్షరములను గూర్చి తెలియజేయవలసి వస్తున్నది. వాగ్భవ కూటములోని 5 అక్షరములైన క ఏ ఈ ల హ్రీంలలో 5వ అక్షరమైన హ్రీంను గురించి వివరిస్తున్నది ప్రస్తుత నామమైన హ్రీంకార రూప. హ్రీం బీజము భువనేశ్వరీ దేవి మంత్రము. ఈ మంత్రం దుఃఖాన్ని పోగొట్టడానికి మరియు శివ మరియు శక్తి ఇద్దరి ఆశీర్వాదాలను ఒకేసారి పొందడంలో సహాయపడుతుంది. హ్రీం బీజములోని హకారము ఈశ్వరునికి ప్రతీక, రకారము ప్రకృతిని సంకేతిస్తుంది, ఈకారము జగన్మాత అయిన మహామాయను తెలియచేస్తుంది, మకారము ఈ సమస్త విశ్వమునకు మూలమైన పరబ్రహ్మ స్వరూపమును సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్పృహ స్థితికి చేరుకోవడానికి మరియు ఉన్నత జ్ఞానాన్ని ప్రకాశింపజేయడానికి హ్రీం అత్యంత శక్తివంతమైన మంత్రము. అయితే కేవలము హ్రీం అని పలకడము కాదు, దాని స్వరస్థానములు, పలుకవలసిన తీరును ఏ ఇతర మంత్రములతో సంపుటీకరణము చేయవచ్చు అనే విషయములను సాధన చేసిన ఒక గురువు మాత్రమే వివరించి చెప్పగలరు. అందువలన ఈ మంత్రమును ఎవరికి వారు పుస్తకములను చదివో యూట్యూబ్లోని వీడియోలను చూసి సాధన చేయవద్దని మాత్రము సవినయముగా ప్రార్థిస్తున్నాను. ఇది హ్రీంకార రూప అనే నామమునకు అర్థము. హ్రీంకార నిలయ గత నామమైన హ్రీంకార రూపాలో పరమేశ్వరి హ్రీంకార రూపిణిగా ఉన్నదని వివరముగా తెలుసుకున్న మనము ఆ బీజాక్షరము శివశక్తుల ఐక్య రూపమై అర్ధనారీశ్వర రూపమైన భువనేశ్వరి మంత్రమని గ్రహించాము. ఈ నామములో శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము ఇంకొంచెము ముందుకు వెళ్ళి ఆ తల్లి కేవలము హ్రీంకార రూపిణి మాత్రమే కాక హ్రీంకార నిలయ అని కూడా తెలియచేస్తున్నది. అంటే హ్రీంకార నిలయ అన్న నామము పరమేశ్వరి నివాస స్థానమైన మణిద్వీపమును సంకేతిస్తున్నది. శ్రీచక్ర నివాసిని మణిద్వీపవాసిని అయిన శ్రీమాత లలితా మహాత్రిపుర సుందరి అస్తిత్వమే మణిదీపము. బీజమంత్రములు దేవతా ప్రార్థనలో ఉపయోగించే చాలా శక్తివంతమైన పదములు. ఇవి చూడడానికి చిన్న మంత్రములుగా కనబడుతాయి, కానీ వీటి యొక్క సృష్టి విశ్వము యొక్క సృష్టి సమయములో సృష్టించబడిన ధ్వని తరంగాల నుండి జరిగింది. ఈ మంత్రాలలో ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క దైవముతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ బీజ మంత్రమును ఉచ్చరించేటప్పుడు ఆ దేవతాశక్తి ప్రచోదనమవుతుంది.
ఈ బీజమంత్రములు శరీరం మరియు మనస్సు రెండింటినీ సమన్వయము చేసి ఆ బీజమంత్రమునకు సంబంధించిన దేవత యొక్క అనుగ్రహమును ప్రసాదించేవే బీజాక్షర మంత్రములు. సరే, ఇంత వివరముగా బీజమంత్రములను గురించి ఎందుకు వివరించినట్లు? ఈ వివరణకు హ్రీంకార నిలయ అని మణిద్వీపవాసిని గురించిన వివరణకు ఏమైనా సంబంధము ఉందా అంటే ఖచ్చితముగా ఉన్నది. హ్రీం అనేది ఒక్క దేవతకు సంబంధించిన మంత్రము. అటువంటి 7 కోటి మహామంత్రములు అనగా 7 కోట్ల మహామంత్రములు శరీరమును దాల్చి చేతులు కట్టుకుని శిరస్సులను వంచి జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మణిద్వీపములో స్తుతిస్తూ ఉంటాయట. అందుకని శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము మణిద్వీపవాసిని అయిన పరమేశ్వరి లలితాంబికను హ్రీంకార నిలయ అనే నామముతో స్తుతించింది. హ్రీం పద ప్రియ గత 2 నామములైన హ్రీంకార రూప, హ్రీంకార నిలయ అన్న నామములలో వివరించుకున్నట్లుగా హ్రీం అను పదమునందు ప్రీతి కలిగినది. ఆ అక్షరమును సాధన చేసి ఉచ్చరించు వారిని అనుగ్రహించునది అయిన పరమేశ్వరి లలితాంబికను శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము హ్రీం పద ప్రియ అన్న నామముతో కీర్తించినది. శివశక్తులు ఇరువురి స్వరూపమై తన స్వస్వరూప జ్ఞానముతో పాటు ఈశ్వర జ్ఞానమును కూడా కలిగించున్నది. హ్రీంపద ప్రియ అని వర్ణించబడిన జగదీశ్వరి శ్రీ లలితాపరా భట్టారిక. దేని చేత పరమేశ్వరి పద్యతే అనగా దేని చేత తెలియబడుచున్నదో లేదా దేని చేత పొందుటకు సులభ సాధ్యురాలు అగుచున్నదో అది పదము. పంచదశి మంత్రంలోని 15 అక్షరములు ఆ తల్లి యొక్క 15 అవయవములు. హ్రీంకారము జగన్మాత యొక్క మంత్రావయవము. హ్రీంకారము అను పదమును గురుముఖత ఉపదేశమును పొంది పురశ్చర్య సాధన చేసిన వారికి ఇష్టకామ్యార్థ సిద్ధిని స్వయముగా తన సాక్షాత్కారమును ప్రసాదించు మాత కనుక శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము జగదీశ్వరిని హ్రీంపద ప్రియ అన్న నామముతో కీర్తించింది. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.